అల్లుడు ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. నేను ఇప్పుడు ఫోన్ కొన్నాను, మాట మార్చేస్తే నేను నీ సైడ్ నుండి అక్క సైడ్ కి ప్లేట్ మార్చేస్తా. ఆస్తి నీ చేతిలో పడేలోపు ఫోన్ నా చేతిలో పడాలి, లేదంటే సంతకాలు ఎట్టే టైంలో కూడా నేను మొత్తం చెడగొట్టేయచ్చు. ఏమే అర్జెంట్ గా బట్టలు చదువుకుని బయలుదేరు, మా బామ్మ చచ్చిపోయిందంట. నా సాయి శక్తులా నిన్ను కాపాడటానికి ప్రయత్నించానే. బామ్మ సచ్చి నీ భవిష్యత్తునే మార్చేసింది. అలా అన్నకే ఏమే ఈయనకోసారి షుగర్ టెస్ట్ చేయించాలి, అస్సలు ఆగట్లేదు. ఏమే బట్టలు కూడా పచ్చేసుకున్నాను. అమ్ము నేను రావట్లేదు, నా ఆయనే వచ్చేస్తున్నాడు. వెళ్తున్నా. వెళ్దాం. ఎక్కడికే? బామ్మ పోయింది కదా. పోలేదంట. దాన్ని ఎవరు చూడడానికి రావట్లేదని పోయిన ట్యాక్ చేసిందంట. అందరూ వచ్చాకనేమో లేచి కూర్చుందంట. యాక్టింగ్ ఏనవా నీకు వచ్చింది? కళ్ళు పీకేస్తాను కుళ్ళు జోకులు వేసావంటే. ముసలోల్ని సపరేట్ గా పెడితే ఇలాంటి సిందులు వేస్తారు మరి. ఫోన్లే బామ్మ బతికి అమ్మను బతికించింది. దొంపల బస్తాల దృఢంగా ఉన్నారు. ఈవిడికేమైంది? జ్వరం వచ్చింది. అబ్బా ఎందుకు? నువ్వు ఊరు వెళ్ళిపోతున్నావు కదా. మీరు ఊరు వెళ్ళిపోతే ఏం తింటారో ఎలా ఉంటారోనని బెంగ పెట్టుకొని జ్వరం వచ్చినట్టు అనిపించిందంట. అంతే, ఇప్పుడు తగ్గిపోయింది. అప్పుడేనా? ఎలా? నువ్వు ఊరు వెళ్ళట్లే కదా. ఒకవేళ నేను ఊరెళ్ళకపోతే ఏ వండి పెట్టేసేవారంట? లిస్ట్ ఉందల్లుడు, ఫాస్ట్ గా చెప్పడం కుదరదు. చేయడం అన్నా కుదురుద్దా? మీరెక్కడికి వెళ్ళంటే కుదురుద్ది. ఎక్కడికి వెళ్ళను, ఎల్లుండేయండి. దుమ్ములేపేద్దాం. సీరియల్ చూసి బాగా సిడ్డలు ఎక్కువైపోయింది. బామ్మ పోయిందని చెప్పడం అబద్ధం కదా. పచ్చి అబద్ధం. మళ్ళీ బతికిందని చెప్పడం కూడా అబద్ధం కదా. కచ్చి అబద్ధం. ఎందుకు? మీ అమ్మని మీ అక్కని ఖాళీగా ఉంచితే కన్నింగ్ ప్లాన్లు వేస్తారు. ఇలా గత్ర పెడతా ఉంటే బెత్ర మొహాలు వేసుకుని మన మాట వింటారు. అయితే ఆస్తి రాసేదాకా వాళ్ళతో ఆడుకుంటానంటావు. రాశాక కూడా ఆడుకుంటాను. ఐఫోన్ ఏది? ఆర్డర్ పెట్టాను, వస్తుంది. ఈ లోపు నువ్వు అడాప్టర్ కొనుక్కో. మోసం చెయ్యవు కదా. మాసం తినేవాడు మోసం చేయడు. పింకీ ప్రామిస్. పింకీ ప్రామిస్. అల్లుడు అల్లుడు నీ తెలివితేటలకి తెల్ల పూలు దండేసి తెల్ల గుర్రం మీద ఊరేగించేయాలి అల్లుడు. పనిలో పని ఊరేగింపుతో పాటు ఇంకో పెళ్లి కూడా చేసేయచ్చు కదా. అప్పుడు ఊరేగింపలా సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతుంది. పుట్టి పుట్టగానే పావు కుట్టినట్టు దీన్ని నోరు కుట్టేయాల్సింది మాయగారు. ఆ పసికున్న ఆడ పక్షి. మరి ఇంకో పెళ్లి చేసుకుంటే అక్క కార్తీక దీపం సీరియల్ చూస్తూ కాలం గడిపేద్దాం అనుకుంటున్నావా? కటకటాలకు పంపించద్ది. దీన్ని మన టీంలోకి జాయిన్ చేసుకున్నాం గానీ మాయగారు, తలలో పేరు లాంటిది మాయగారు. ఇది మన తలలోనే కాపురం చేసుకుంటే మనల్ని కుట్టేస్తా ఉంటది. మరే అమ్మదాచిన దస్తావేజులు బయటికి రప్పించడం అంటే మాట్లాడుకున్నావా? హలో, కుట్రలో మా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. హలో, మీ కాంట్రిబ్యూషన్ కి మాకు ఖర్చు కూడా అవుతుంది. ఇప్పుడు మనలో మనం కొట్టుకుంటే మన ప్లాన్ అటర్ఫ్లాప్ అవుద్ది. అయితే ఇప్పటి నుంచి ఐకమత్యంగా ఉంటాం. ఏమంటావు ఇండియానా? అలాగే జోన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? జాక్ పేపర్లు తెచ్చేసా, సంతకాలు చేయించడమే. ఏమండి? అమ్మయ్య వచ్చేసారా? వచ్చేసాను గాని బీరువాలో బంగారం ఇదే. గొయ్యి తీసి పాతేశాను. డబ్బులు కవర్లో కట్టి కొబ్బరి చెట్టు మీద పెట్టాను. ఏంటి మీరు కొబ్బరి చెట్టు ఎక్కారా? అవును. ఎలా ఎక్కారండి బాబు? సామాన్లు ఏం చేసావు? డీసీఎంలో వేసి గొడవంలో పడేశాను. కిచెన్ లో కిరాణా సామాన్లు పచారీ కొట్టువాడికి 10 రూపాయలు తక్కువగా అమ్మేశాను. ఎందుకే? మరి ఇంట్లో మీ నాన్న లేడు, నేను లేను. దొంగలు పడి దోచుకుపోతే? అసలు ఊళ్ళో వడ్డీలు వంకాయమ్మ గారంటే అందరికీ విపరీతమైన అభిమానం. ఇల్లు తగలడిపోతున్న సొమ్ము నీళ్లు కూడా పోయారు కదా. అవన్నీ బాగానే ఉన్నాయి గాని ఇదేంటి? ఏంటిది? టేబుల్ మీద రాసి పెట్టింది. ఏం రాసుందా? ప్రియమైన దొంగ గారికి, మీరు కష్టపడి మా ఇంట్లోకి దూరినందుకు మీకు పాదాభివందనం. దొంగకు దండం పెట్టిన మొదటి వనిత. మీ లక్కు బాగోక కుక్కలేని మా ఇంట్లోకి దూరారు. మాది గంజి నీళ్లు తాగే కడుపేద కుటుంబం. మా ఆయనకి మూల సంఖ్య ఆపరేషన్ చేయించడానికి ఆసుపత్రికి వచ్చాం. నాయగారు మీకేనా?
మాస్టర్ ఏనండి, మీ శ్రమంతా వృధా అయినందుకు నన్ను క్షమించండి. కానీ మీ దొంగతనం విజయవంతం అవడానికి నేను కొన్ని సలహాలు ఇస్తున్నాను. మా వెనక వీధిలో నల్లగేటు ఉన్న పచ్చ బిల్డింగ్ లో సూర్యకాంతం అని సూర్పణకు ఉంది. దాని దగ్గర అధిక వడ్డీలు గుంజి సంపాదించిన డబ్బు చాలా ఉంది. ఇదంతా ఇంకా చాలా ఉంది. 12 నంబర్ వీధిలో నీలం బిల్డింగ్ లో భూషణం అనే బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. వాడి దగ్గర కూడా కట్టల డబ్బు ఉంది. అది సరిపోక వాడు కూడా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఆడేం చెప్తే మీకు ఎందుకండి? 6వ వీధిలో బ్యాంక్ చైర్మన్, 4వ వీధిలో పెద్ద లాయరు, 3వ వీధిలో బ్యాట్ పొలిటీసులు, 3వ వీధిలో గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నారు. వీళ్ళందరి దగ్గర బోల్డంత బంగారం ఉంది. మీరు వాళ్ళ దగ్గర దొంగతనం చేసిన పోలీస్ కేసు కూడా పెట్టరు. ఎందుకంటే వాళ్ళదంతా బ్లాక్ మనీ. ఇంత దోలా. మరి వాళ్ళందరూ నా వడ్డీ వ్యాపారానికి అడ్డొస్తున్నారు. అడ్డొస్తున్నారు. మీరు వాళ్ళందరినీ అడ్డంగా బుక్ చేస్తారా? ఇప్పుడు ఇచ్చదు. ఇందులో ఉందండి. నేను రాయిలా. అమ్మా, నేను మీ ప్రియమైన దొంగని. మీ రూతు మ్యాప్కి నా మనసూరితి గండాలు. మనస్ఫూర్తి దండాలు అయి ఉంటుంది. మీ సోతనలను అనుభవించి సూచనలు అనుసరించి నా మిసేను విజయవంతమైంది. మిషన్ అందుకని కురుతచ్చినగా ఈ గొలుసు ఎత్తడ పెట్టా. ఈడ్లు మీ దొంగ. ఈ గొలుసు సూర్యకాంతందే. ఒకసారి అరివివ్వంటే వెదఫోజు కొట్టింది. ఇప్పుడు మీరు ఆ గొలుసు వేసుకుని తిరిగితే మీకు ఆ దొంగకి ఏదో లింక్ ఉందని మిమ్మల్ని లోపలేసి కొడతారు. అప్పటిదాకా ఉంచుతానా? కరిగించేస్తాను కదేంటి? మావయ్య గారు, ఎంత దారుణమైన అత్తయ్య గారి పిల్లని ఇంట్లో పెట్టుకుని మనశ్శాంతిగా ఎలా పడుకుంటున్నారండి మీరు? ఒకసారి ఊరేసుకుందాం అనుకున్నాను. దూలం విరిగిపోయింది. నైట్ టైం నూతిలో దూకేశా. సమ్మర్ టైం కదా, నూతిలో నీళ్లు లేవు, కాళ్ళు ఇరిగాయి. ఇక మీరు ట్రై చేయకండి. ఆస్తంతా అల్లుడికి రాసిస్తానన్నా కదా, సంతకాలు పెడతా, కాగితాలు పెట్టండి. పెడుదుగానే సమయం సందర్భం ఉండద్దా? ఇంకో గంటలో మంచి ముహూర్తం ఉంది, అప్పుడు పెడుదువులే. అల్లుడు నువ్వు రా. ఈ గొలుసేం చేద్దామే? అమ్మా, నీకు అసలు తలకాయ ఉందా? ఇదిగో, రేపు ఆ దొంగ దొరికాడే అనుకో, ఈ గొలుసు నీకు ఇచ్చానని చెప్పాడనుకో, మళ్ళీ చెప్పుకోడే. నీ వస్తున్నాయి. సౌజీ చిచ్చి. మామయ్య గారు మూమెంట్ బాగున్నప్పుడు మూవ్ అయిపోకుండా ముహూర్తాలు ములకాళ్ళు అంటారేటండి. మా ఆవిడ దాచిన దస్తావేజులు దొరికాయి. నీ పేరు మీద మార్చే దస్తావేజులు వస్తున్నాయి. వస్తున్నాయా? ఎవరు తెస్తున్నారు? హేమ అని మా ఊరు గ్రామ పంచాయతీలో పనిచేస్తుంది. ఈ పంచాయతీ కోసం గ్రామం నుంచి వస్తుందా? అవును. ఓకే. మావయ్య గారు ఆస్తి వచ్చాక బ్యాంకాక్ వెళ్దామా? ఎందుకు? అక్కడ బర్రెలు ఏమన్నా చీపుగా దొరుకుతాయా? మావయ్య గారు మీకు 60 అంటయా? ఇంకో 6 వేసుకో. అంటే 66. జీవితంలో ఏం సాధించారంటే మీరు ఏం చెప్తారు? ఏమీ లేదు. అక్కడికి వెళ్తే మీ ఫ్రెండ్స్తో చెప్పుకోవడానికి బోల్డ్ ఉంటాయి. ఇండియాకి వచ్చి సినిమా హిట్ అయ్యాక సక్సెస్ మీట్ ఉంటుంది. మన ప్లాన్ హిట్ అయ్యాక మీకు కూడా అక్కడ సక్సెస్ పార్టీ ఉంటుంది. చెడ్డీలు టీషర్ట్లు రెడీ చేసుకోండి. ఏ పంచలో రాకూడదా? మనం ఏమన్నా పంచరామాలు వెళ్తాం ఏంటండి పంచలో రావడానికి? అది బ్యాంకాక్ మధ్య తరగతి వీరుల కోసం పెట్టిన విశ్రాంతి స్థలం. అయితే వస్తాను. అక్కడ కలర్స్ చూసి మీకు కళ్ళు తిరిగితే కళ్ళజోడు కూడా పెట్టుకుని ఓకే. ఏమండి? బ్లాక్ కలర్ వెళ్తుంది, పదండి. ఏమే గ్రామ పంచాయతీ, ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా నువ్వే తీర్చేస్తావా? ఏంటోనే, అందరికి కష్టాల్లో సాయం చేసే ఫ్రెండ్స్ దొరుకుతారు. నీకేమైంది? నాకేమో నా కష్టాలు స్టేటస్ లో పెడితే సెండ్ మీ అనే ఫ్రెండ్స్ దొరికారు. అందులో నువ్వు ఒకదానివి. అందుకే ఊర్లో వాళ్ళ కష్టాలు తీరుస్తున్నాను. హేమా ఏం మారలేదు, అదే ఎటకారం. అవునక్క. ఏమే, నువ్వు ఇంకా సంతూర్ సోపే వాడుతున్నావా? యవ్వనం వెలిగిపోతోంది. లేదు, మానేసా. ఏ? చేతులు కాళ్ళు తోముకుంటున్నప్పుడు క్రిములు యవ్వనంగా అయిపోయి మన అట్టుకుని వదలట్లేదు. దీనికి కూడా ఎటకారం ఏం తగ్గలేదక్క. మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా. మాయ గారు, ఆడవాళ్ళందరూ కలిసి డోకరా మీటింగ్ ఎట్టేటండి, ప్లానింగ్ కొట్టేది కదా. హేమ కూడా ఐఫోన్ కొనిస్తాను. మరి ఇంకెందుకు లేటు, పదండి.
ఒసే హేమా నువ్వెప్పుడొచ్చావే? నేను రమ్మంటేనే వచ్చిందిలే. హేమా, పత్రాల మీద సంతకాలు పెట్టించేద్దామా? అలాగే బాబాయ్ గారు. ఈ పత్రాల మీద మీరు, మీ అల్లుడు గారు, పిన్ని గారు సంతకాలు పెడితే పని అయిపోయినట్టు. అయితే ఎంట్రీ పెట్టేద్దాం. వెన్నెలా ఉన్నా ఇంటూ ఉన్న చోటల్లో సంతకాలు పెట్టండి. ఓకే. ఇక్కడ అక్కర్లేదు అనుకుంటా. మాయగారు మీరే పెట్టండి పెట్టండి. ఆ తర్వాత అక్కడ కూడా ఇవ్వండి ఇవ్వండి. ఇదిగోండి. పిన్ని గారు ఇక్కడ మీరు సంతకాలు పెట్టండి. ఏమైందా? రూపాయి కూడబెట్టుకున్న ఆస్తి. అది రూపాయి కూడబెట్టుకున్న ఆస్తి ఏం కాదు. 10 రూపాయలు వడ్డీకి తిప్పుకున్న ఆస్తి. సంతకం పెట్టవే, హేమకు ఫస్ట్ టైం అయిపోతుంది. పెట్టండి. ఇక ఈ ఆస్తి బాబాయ్ గారు ఫోన్ చేస్తారమ్మా. ఇక నేను వెళ్ళొస్తానే. అలాగే అలాగే అలాగే. ఆ పక్క నుంచి ఆయుర్వేదం మంది ఇక్కడ నుంచి రాస్మా పేషెంట్లా ఏడు పెట్టండి. ఇదే రా నేను చెప్పిన ఇల్లు. అమ్మ దత్త వీధులు వేద్దాం. నేను అదే చెప్తున్నా కదన్నా, ఇదే ఇల్లని. ఎవరు మీరు? నా పేరు రమేష్ అండి. ఓకే. రామ్ చరణ్. బావ పేరు అల్లు అర్జున. మేము ఒక ముఖ్యమైన పని మీద వచ్చామండి. ఏం పని? పెళ్ళైన తర్వాత కలిసే వాళ్ళనే మేము పెళ్లికి ముందు చెట్ల దగ్గర పుట్ల దగ్గర కలిపేస్తూ ఉంటాం. ఈడేదో కొంచెం తేడాగా ఉన్నాడే. వీడికి చెప్పడం రాలేదండి. మా పని ప్రీ వెడ్డింగ్ షూట్. మీరు చాలా లేట్. దీన్ని పెళ్లి చేసుకుని నేను సంకనాకు పోయి సెలవులైంది. అబ్బా, ఆల్రెడీ కిడ్నీ గుంటుకి అమ్మడానికి రెడీగా ఉన్నాను. మేము వచ్చింది మీకోసం కాదండి, మా మాయగారి కోసమా? నేను రెడీ. షష్టి పూర్తికి ప్రీ వెడ్డింగ్ అంటే రొమాన్స్ అంత తప్పదేమో అన్న. ఈడు తేడానే. అయ్యో, ఆయన కోసం కూడా కాదండి మేము వచ్చింది. సౌజన్య గారి కోసం వచ్చాం. చిన్నపిల్లలు ఉన్న ఇంటికెళ్ళి పోలియో చుక్కలేసినట్టు కన్నపిల్లలు ఉన్న ఇంటికెళ్ళి మేము ప్రీ వెడ్డింగ్ షూట్ బుక్ చేసుకుంటూ ఉంటాం. ఇది పెళ్లి చేసుకుంటాడు చచ్చిపోతాడు. ఏ అండి, జాతకంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? కాదు, ఇదే సంపెద్ద. అబ్బా, అలాంటప్పుడు శ్మశానంలో షూట్ చేద్దాం సార్. ఈడు శ్మశానం అంటున్నాడు, నువ్వేమో ప్రీ వెడ్డింగ్ అంటున్నావు. ఎవర్రా మీరు? అసలు విషయం ఏంటంటే సార్, ఏం లేదండి, మేము ప్రీ వెడ్డింగ్ షో అని ఒక సినిమా తీసాము. దాని ప్రమోషన్స్ లో భాగంగా ఇలా అన్ని ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. అంటే మీ ఫ్యామిలీ బండి కొంచెం ఫేమస్ కదా, ప్రమోషన్ ఫ్రీగా చేసుకొచ్చారా? ఇంకెందుకు లేటు, రిలీజ్ డేట్ కూడా చెప్పండి అన్న. November 7th ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ లోకి వస్తుంది. మీరు కూడా ఫ్యామిలీస్ తో వచ్చేసేయండి. మీ ఫ్యామిలీ కూడా వేసుకొచ్చానా? అలాగే. నాస్తిపోయింది. ఏమో, రాసేలోపు ఏ రాహో ఎంటర్ అవుతే నీ రాత మారిపోద్ది. ఏమే, అర్జెంట్ గా బట్టలు చదువుకుని బయలుదేరు, మా బామ్మ చచ్చిపోయిందంట. బాబాయ్, నేను బయలుదేరిపోతాను. అది నోరా మార్చురి డోరా అనగానే సవల్లేసింది కదే.